ఈ మధ్యకాలంలో పోప్ లియో ఈ పేరును మనం మాటిమాటికి వింటూ ఉన్నాం. దానికి కారణం వారు చేసినటువంటి ఆఫ్రికన్ టూర్ కావచ్చు, అలాగే ఇంటర్నేషనల్ టూర్ కావచ్చు. వీటన్నిటికంటే ముఖ్యంగా వారికి అలాగే డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్కి మధ్య జరిగినటువంటి కొన్ని సంభాషణలు ప్రపంచవ్యాప్తంగా కూడా క్రైస్తవుల యొక్క మనోభావాల్ని పూర్తిగా వారికి ఇబ్బంది కలిగించడం, అలాగే క్రైస్తవులు దీని విషయంలో బాగా గట్టిగా స్పందించడం, ఇవన్నీ కూడా మనం చూసాం. మరి ట్రంప్ ఏ విధంగా అయితే ఒక క్యాథలిక్ హెడ్, వాటికన్ సిటీ అంటేనే మనకందరికీ తెలుసు, దట్ ఈస్ ది సెంటర్ ఫర్ ది క్యాథలిక్ డినామినేషన్, అలాగే మోస్ట్ రివియర్డ్ ప్లేస్ కాబట్టి మరి అటువంటి క్యాథలిక్ ఆ అసోసియేషన్కు మొత్తం గ్రూపుకు హెడ్ అయినటువంటి పోప్ లియో వారి గురించి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, అలాగే పైపెచ్చు వాటిని సమర్థించుకోవటం. డొనాల్డ్ ట్రంప్ ఏ సందర్భంలో ఇవి అన్నారు, అలాగే వారి యొక్క వ్యాఖ్యానం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయిల్ అండ్ అమెరికా సంయుక్తంగా ఇరాన్పై చేసినటువంటి దాడిని అనేక దేశాలు ఖండించాయి. ముఖ్యంగా మరొక సూపర్ పవర్ అయినటువంటి చైనా కానివ్వండి, రష్యా కానివ్వండి, అలాగే యూరోపియన్ యూనియన్ కానివ్వండి, యునైటెడ్ నేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇరాన్పై జరుగుతున్నటువంటి వార్ను ఖండించాయి. దీనికి మూల కారణం ఏంటి అంటే ఇరాన్ యుద్ధం అనేటువంటిది అనైతికం అని ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం అది నిజంగా ఒక ఇల్లాజికల్ డెసిషన్ అని, అలాగే ఇట్ ఈస్ అఫెక్టింగ్ ది లైఫ్స్ ఆఫ్ కౌంట్లెస్ పీపుల్. ఇప్పుడు నిజంగా ఇన్నోసెంట్ సిటిజన్స్ ఎంతోమంది ఉంటారు, వారందరికీ కూడా అఫెక్ట్ కావటం మనం చూసాం. ఈ యుద్ధంలో భాగంగానే దాదాపు 270 మంది స్కూల్ చిల్డ్రన్ వర్ కిల్డ్ అంటే అది ఎంత హృదయ విదారకం. అసలు అభం శుభం తెలియనటువంటి ఆ పసిపిల్లలు అలా యుద్ధంలో ఇటువంటి వైమానిక దాడుల్లో ప్రాణాలని కోల్పోవడం అనేటువంటిది ప్రపంచ దేశాలని దిగ్భ్రమ చెందించింది. భారత్ కూడా ఈ విషయంలో నిజంగా గట్టిగా ఇలాంటి ఒక యుద్ధ వాతావరణం ఇది ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా ప్రకారం ఇట్ షుడ్ బి బిట్వీన్ ది కాంబాటెంట్స్, నాట్ బిట్వీన్ కాంబాటెంట్ అండ్ ఎ సివిలియన్. మరి ఇక్కడ సివిలియన్ లైఫ్ అనేటువంటిది అఫెక్ట్ అయినటువంటి సందర్భంలో ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని విమర్శించారు. అయితే ట్రంప్ తనదైన శైలిలో యుద్ధాన్ని వెనకేసుకుంటూ అసలు యుద్ధం అనివార్యమని, ప్రపంచ దేశాలు ముఖ్యంగా అమెరికా అలాగే యూరోపియన్ యూనియన్ చాలా ఒక సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలి అంటే ఇరాన్ లాంటి దేశంలో అక్కడ యురేనియం ప్రాసెస్ ఏదైతే అవుతోందో దాన్ని న్యూక్లియర్ వెపన్స్కు వాడతారు కాబట్టి అటువంటి న్యూక్లియర్ వెపనైజేషన్ అనేటువంటిది ఇరాన్లో జరగటం తప్పు అని వారు ఖండిస్తూ, అలాగే ఈ యుద్ధం అనేటువంటిది ప్రపంచ శాంతి కోసం నేను చేస్తున్నటువంటి ఒక యజ్ఞంలాగా ఆయన అభివర్ణించారు. మరి ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా ఒక స్పందన వచ్చింది. ఆ స్పందన మరి ఎవరి నుండే కాదు, క్యాథలిక్ హెడ్ అయినటువంటి ద మోస్ట్ రివియర్డ్ పోప్ లియో గారి నుండి. మరి వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అంటే ప్రపంచంలో శాంతి అనేటువంటిది కరువు అవుతున్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ మనం చూసాం ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక చోట్ల యుద్ధాలు ఉన్నాయి. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ అనేటువంటిది దట్స్ గోయింగ్ ఆన్. ఇప్పుడు 2022లో స్టార్ట్ అయింది, 4 ఏళ్ల కాలం పట్టింది. మరి అలాగే ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్ చూసాం. ఇవన్నీ పెద్ద యుద్ధాలు. అలాగే ఇప్పుడు మనం చూసినట్టయితే ప్రస్తుతం ఈ యుద్ధం కూడా స్టార్ట్ అయ్యి దాదాపు 3 నెలలు అవుతోంది. మరి ఈ యుద్ధం మొదలుపెట్టిన కొన్ని రోజులకే ఈ యుద్ధంలో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి భీతావహ సంఘటనలు, అలాగే ట్రంప్ ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో ఐ విల్ వైప్ అవుట్ ది ఇరానియన్ సివిలైజేషన్ ఓవర్ నైట్ అని వారు చెప్పినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా పోప్ లియో గారి మనస్సును బాగా కదిలించాయి. కాబట్టి వారు ఒక రకమైనటువంటి దిగ్భ్రాంతితో బాధతో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేంటి అంటే యుద్ధం అన్నిటికీ సమాధానం కాదు, శాంతి ముఖ్యం. కాబట్టి యుద్ధంపై ఎవరైతే వేల కోట్ల డాలర్లు వెచ్చిస్తారో వాళ్ళు మానవాళికి మేలు చేసేవాళ్ళు కాదు, ఖచ్చితంగా వాళ్ళు మానవాళిని తుదముట్టించేటువంటి వాళ్ళు అని అర్థం వచ్చేటట్టు మాట్లాడారు. అలాగే ఇరాన్లో ఇప్పుడు జరగవలసింది యుద్ధం కాదు, కాబట్టి ఇజ్రాయిల్ అమెరికా వెంటనే యుద్ధాన్ని ఆపి వాళ్ళు ప్రపంచానికి హితకరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అని హితవు పలికారు. మరి డొనాల్డ్ ట్రంప్ విషయం ప్రపంచంలో అందరికీ తెలిసిందే. ఆయన ఏదైతే ఒకటి అనుకుంటాడో అది నెరవేరాలి. దానికి ఎవరైనా ఆక్షేపణ చెబితే వారు ఎంతవారైనా కూడా
వారిని ఆక్షేపించకుండా వాళ్ళని కూడా ధిక్కరించకుండా ఉండేటువంటి తత్వం కాదు. మరి ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ వెంటనే ట్రూత్ సోషల్ అనేటువంటి తన ప్లాట్ఫామ్లో పోప్ లియో గారిపైన కూడా విరుచుకుపడ్డారు. ఇది అందరూ ఆశ్చర్యపోయారు. ఎందువల్ల అంటే ప్రపంచంలోనే క్యాథలిక్ హెడ్ అయినటువంటి, వాటికన్కి హెడ్ అయినటువంటి పోప్ లియో గారిపైన డొనాల్డ్ ట్రంప్ ఎలా ఇటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేస్తారు? అలాగే క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతినేటట్టు చాలా తక్కువ స్థాయిలో మాట్లాడారు. అసలు ఇప్పుడున్నటువంటి పోప్ లియో ఇంతకుముందు అమెరికన్ సిటిజన్ కాబట్టే, డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టే ఈయన లియో ఇప్పుడు వాటికన్లో ఉన్నారని ట్రూత్ సోషల్లో రాశారు స్పష్టంగా. మరి ఈ వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరమైనవి కావటం వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి నాట్ ఓన్లీ క్రైస్తవులండి, ప్రతి ఒక్కరు కూడా పోప్ చెప్పేటువంటి దాంట్లో అసత్యం ఏముంది అని ప్రశ్నించారు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఇంకా ముందుకు వెళ్ళారు. అసలు పోప్ అంటే తను రిలీజియస్గా ఉన్నటువంటి విషయాల గురించి మాట్లాడాలి, కానీ అసలు ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి వారికి ఏం తెలుసు? అలాగే ఆయనకు యుద్ధం గురించి కానీ, అలాగే క్రైమ్ గురించి కానీ వీటన్నిటి గురించి అవగాహన లేదు అని అన్నారు. ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్ళి అసలు పోప్ తన పని తాను చేసుకోవాలి, కానీ ఇటువంటి విషయాల గురించి మాట్లాడటం కూడా తప్పే అని చెప్పారు. మరి ఇంతటి ఒక అనుచిత ప్రవర్తన, దుర్భాష అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ ఖండించారు. ఇది నిజంగా పోప్ చేరినప్పుడు ఆయన కూడా ఒకటే అన్నారు, మేము గోస్పెల్లో ఏది ఉందో దాన్నే ప్రీచ్ చేస్తూ ఉన్నాం, కానీ మేము శాంతిని ఎక్కడైనా ప్రోత్సహిస్తాం, కానీ యుద్ధాలని ప్రోత్సహించాం. అది మా గాస్పెల్లో ఉంది కాబట్టి దాన్నే చెప్తాం. అలాగే దాన్ని నచ్చని వాళ్ళు ఎవరైనా ఉండి కామెంట్స్ చేసినా కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ వీ ఫర్గివ్ దెమ్, వదిలిపెట్టేస్తామని చెప్పారు. పోప్ గారు దీన్ని వదిలిపెట్టారు. కానీ పోప్ వదిలిపెట్టినా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు, ముఖ్యంగా మనం గమనించినట్లయితే అమెరికాలో కూడా ఈ క్యాథలిక్స్ చాలా ఎక్కువ మంది ఉన్నటువంటి నేపథ్యంలో లోపల ఒక రిసెంట్మెంట్, అంటే ఒక యాంటీ వేవ్ అనేటువంటి స్ప్రెడ్ అయింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా డొనాల్డ్ ట్రంప్ వైపు రకరకాలైన వ్యాఖ్యలు చేయటం, ఆయన్ని కించపరుస్తూ మాట్లాడడం, ఒక ఉవ్వెత్తున ఆగ్రహ జ్వాల అనేటువంటిది రావడం చేత ఇప్పుడు ట్రంప్ మెల్లగా తనకు వచ్చినటువంటి ఆ నెగటివ్ ఇమేజ్ ఏదైతే ఏర్పడిందో దాన్ని సరిచేసుకోవాలి, అలాగే ఇప్పుడు పోప్తో మళ్ళీ సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవాలనేటువంటి ఉద్దేశంతో అమెరికాకు ఉన్నటువంటి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అంటే ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మార్కో రూబియో, ఆయన్ను ఇప్పుడు వాటికన్కు పంపించారు ఒక ప్రత్యేక సందేశంతో. మరి రూబియో వాటికన్ను చేరుకొని అక్కడ పోప్ని కలిశారు. మరి ఇదంతా కూడా ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎందువల్ల అంటే ట్రంప్ ఒక సందేశంతో పోపును కలవమని రూబియోను పంపించడం ఒక క్లియర్ కట్గా ఒక ఇండికేషన్ ఏంటి అంటే ట్రంప్ తగ్గి వచ్చి పోప్తో ఒక సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఊళ్ళూరుతున్నాడు అనేటువంటి ఒక మెసేజ్ ఇస్తుంది. మరి ఇది నిజంగా ఒక పాజిటివ్ ట్రెండే. పోప్ మరి ఎలా స్పందిస్తారు? అలాగే పోప్ విషయంలో వాటికన్ సిటీలో ఉన్నటువంటి దౌత్యవేత్తలతో కూడా మార్కస్ రూబియో అక్కడ డిస్కషన్స్, అలాగే వైడ్ రేంజింగ్ టాపిక్స్ మీద కూడా వారు మాట్లాడుతున్నారు. కాబట్టి అలాగే ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మెలోనీ గారితో కూడా మీటింగ్ ఒకటి ఉన్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి మరి ఈ సోర్సెస్ వల్ల మనకేం తెలుస్తుందంటే ఇప్పుడు ఇటలీతో కానీ అలాగే వాటికన్తో కానీ ఏదైతే ఒక రకమైనటువంటి భేదాభిప్రాయాలు, ఒక స్టాండ్ ఆఫ్ అనేటువంటిది క్రియేట్ అయిందో దాని నుంచి ట్రంప్ బయటపడాలి అని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా మనం ఒకటైతే గమనించాలి, పోప్ కానివ్వండి, మరెవరైనా ఒక స్పిరిచువల్ హెడ్ కానివ్వండి, వాళ్ళు ఎప్పుడు కూడా ప్రపంచాన్ని అంతటినీ కూడా వన్ ఫ్యామిలీగా చూస్తారు. కాబట్టి మనకు డిఫరెంట్ కంట్రీస్గా, మనకు డిఫరెంట్ డెనామినేషన్స్గా, మనకు డిఫరెంట్ రిలీజియన్స్గా ఉన్నా కూడా స్పిరిచువల్ లీడర్స్గా అదంతా ఒకటిగా ఉంటుంది. కాబట్టి ఎనీ స్పిరిచువల్ లీడర్ ఫర్ దట్ మ్యాటర్ విల్ స్పీక్ ఓన్లీ అబౌట్ పీస్ అండ్ నాట్ డివైడింగ్ ద గ్లోబ్ ఇంటూ పీసెస్. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే శాంతియుత వాతావరణంలోనే ప్రజలు అలాగే ప్రపంచం ఒక సుస్థిరతను కలిగి ఉంటాయనేటువంటి ఈ వ్యాఖ్యలను ట్రంప్ ఇప్పుడు యాక్సెప్ట్ చేయవలసినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇంకొకటి అమెరికన్ సొసైటీలో కూడా పెరుగుతున్నటువంటి ఒక అపోజిషన్ ఏదైతే ఉందో, యాంటీ వేవ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించే ప్రయత్నం చేయడానికి కూడా ఈ రాయబారాన్ని పంపించినట్టు. అండ్ హోప్ఫుల్లీ ఇది కనుక సక్సెస్ అయినట్టయితే మేబీ ట్రంప్ మైట్ డైరెక్ట్లీ మీట్ పోప్ అని కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అది కూడా మనం చూడాలి. ఎందువల్ల అంటే
పోప్ అనేటువంటిది ఆయన ఒక పర్సన్గా మనం చూడరాదు. హీ రిప్రజెంట్స్ ఏ వెరీ లార్జ్ కంటింజెంట్. ఆల్మోస్ట్ 1/5 ఆఫ్ ది గ్లోబ్ ఇస్ ఇంటూ క్రిస్టియానిటీ అండ్ ఇంటూ క్యాథలిజం. కాబట్టి డెఫినెట్లీ పోప్ అండ్ హిజ్ వర్డ్స్ క్యారీ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. మరి ఇవన్నిటిని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ముందుకు వెళ్ళాలి తన పాలసీస్తో అంటే ప్రపంచ దేశాల మద్దతు కావాలి, అలాగే సెంటిమెంటల్గా కూడా ఎవరిని హర్ట్ చేయకుండా ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఈ రాయబారం ద్వారా ఒక రకంగా సంధి, అలాగే మళ్ళీ ఆ రిఫ్ట్ ఏదైతే ఏర్పడిందో దాన్ని పునరుద్ధరణ చేయటానికి అని మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఎప్పుడైతే రూబియో పోప్ను కలిశారో వారి మధ్య ఉన్నటువంటి రిఫ్ట్ గురించి మాట్లాడినప్పుడు పోప్ కూడా ఆ రిఫ్ట్ అనేటువంటిది మా మనసులో ఎప్పుడూ ఉండదు అని చెప్పినట్టు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి డెఫినెట్లీ ఇప్పుడు మనకు ఇంటర్నేషనల్ అఫైర్స్లో ఉన్నటువంటి ఆ లేటెస్ట్ న్యూస్ ప్రకారం పోప్ కూడా సుముఖంగానే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ ఎంటైర్ ఎపిసోడ్లో మనం గమనించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. అదేంటి, ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో డాలర్స్ ఉన్నాయి కదా, అలాగే పవర్ ఉంది కదా, అలాగే వెపన్స్ ఉన్నాయి కదా. మన దగ్గర ఇప్పుడు వాడేటువంటి అవకాశం కోసం యుద్ధాన్ని మనం ఇప్పుడు సృష్టించుకోవాలి అనేటువంటి ఒక ఐడియాలజీ ఏదైతే ఉందో అది చాలా తప్పు. ఇంతకుముందు జర్మనీ అలాగే చేసింది. అలాగే కొన్ని దేశాల్లో ఎప్పుడైతే ఇటువంటి దాడి ఇప్పుడు ప్రస్తుతం రష్యా చేసేది కూడా ప్రపంచ దేశాలు అలాగే అంటూ ఉన్నాయి. కాబట్టి చైనా చేసే ఆక్రమణలు కూడా ఎందువల్ల అంటే ఇప్పుడు చైనా ఎంటైర్ సౌత్ చైనా సీ తనదే అంటూ ఒక హాస్యాస్పదమైనటువంటి అసంగతమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తుంది. కాబట్టి మీరు సూపర్ పవర్స్ అయినా లేక వరల్డ్ పవర్స్ అయినా మీకు ఎంత పవర్ ఉన్నా కూడా శాంతియుత మార్గం ద్వారా డెవలప్మెంటల్ యాక్టివిటీస్కు దాన్ని వాడాలి. కానీ మనకు శక్తి ఉందని చెప్పి విచ్ఛిన్నకరమైనటువంటి విధానంలో దాన్ని వాడి ప్రపంచంలో అసలే ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతిదానికి కొరత ఏర్పడుతోంది. ఇప్పుడు ఈ ఇరాన్ వార్ వల్ల హెర్మోస్ స్ట్రైట్ ఎప్పుడైతే అక్కడ చోక్ అయిపోయిందో దాదాపు 2000 నౌకలు అక్కడ ఆగిపోయినాయి. మరి దానివల్ల ప్రపంచంలో ఉన్నటువంటి ఎకనామిక్ సినేరియో మారిపోతోంది, మార్కెట్స్ కొలాప్స్ అవుతున్నాయి. అలాగే మనం చూసినట్టయితే ఎనర్జీ క్రైసిస్ అనేటువంటిది వచ్చింది. మనం భారత్లో కూడా చూసాం. ఒక 1 మంత్ ముందైతే ఎల్పిజి విషయంలో చాలా ఆందోళన పడ్డాం. మరి ఇటువంటి నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో ఒక సుస్థిరత, శాంతి నెలకొనాలి అంటే లీడర్స్లో ఒక మంచి ఐడియాలజీ ఉండాలి. మరి దాన్నే పోప్ చెప్పారు. కాబట్టి హోప్ఫుల్లీ ట్రంప్ ఈ విషయాలన్నింటినీ కూడా అర్థం చేసుకొని ఇక మీదటైనా స్పిరిచువల్ లీడర్స్ కానివ్వండి, వైజ్ కౌన్సిల్ అంటే ఎవరైతే తెలిసిన వాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు దాన్ని విని దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం వ్యవహరించేటువంటి ఒక పద్ధతిని అలవాటు చేసుకోవాలి. అలాగే తన వైఖరి కూడా మార్చుకోవాలి. ఎందువల్ల అంటే దూకుడు తగ్గించి అసలు ప్రతి దేశం పైన యుద్ధం చేయాలి అనేటువంటి ఒక కాంక్షను తప్పించి తాను నిజంగా ఎందువల్ల అంటే తను నోబెల్ పీస్ ప్రైజ్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరిగినటువంటి యుద్ధం నిజంగా అంత సరి అయినటువంటిది కాదు. కాబట్టి ఇంటర్నేషనల్ అరేనాలో ఇది నిజంగా పోప్కు అలాగే తర్వాత ట్రంప్కు మధ్య జరిగినటువంటి వెర్బల్ వార్ ఏదైతే ఉందో అది చాలామంది సెంటిమెంట్స్ని ఎఫెక్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ట్రంప్ మారాలి, సరి అయినటువంటి విధానంలో ఆయన కొనసాగాలి. అప్పుడే అది అమెరికాకు, తన పార్టీకి, తనకు హితం అని నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.